సో మనం లాస్ట్ వీడియోలో అసలు కార్డియోవాస్కులర్ ఎండ్యూరెన్స్ ని ఎలా తెలుసుకోవాలి అండ్ దాన్ని ఒకవేళ మన లెవెల్స్ లోగా ఉంటే ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అన్నది తెలుసుకున్నాం. సో ఇప్పుడు మన నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చేసి మస్కులర్ ఎండ్యూరెన్స్. సో అసలు మస్కులర్ ఎండ్యూరెన్స్ అంటే ఏంటి అంటే నువ్వు అలసిపోకుండా రిపీటెడ్ గా ఎన్ని కాంట్రాక్షన్స్ చేయగలవు అనేది. సో మన మస్కులర్ ఎండ్యూరెన్స్ ని కూడా మనం తెలుసుకోవడానికి చాలా వేస్ ఉన్నాయి. అందులో ఇప్పుడు ఒక 3 వేస్ గురించి మనం మాట్లాడుకుందాం ఎలా తెలుసుకోవచ్చు అనేది. సో ఫస్ట్ వన్ వచ్చేసి పుష్అప్స్ అన్నమాట. ఇది మెయిన్ గా నీ అప్పర్ బాడీ ఒక మస్కులర్ ఎండ్యూరెన్స్ ఎలా ఉందన్నది తెలుసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఒక 1 minute లో నువ్వు ఎన్ని పుష్అప్స్ చేయగలవు. సో అది కూడా ఎలా చేయాలి అంటే కంప్లీట్ నీ చెస్ట్ అన్నది నేలకి ఇలా టచ్ చేసి నువ్వు మళ్ళీ కంప్లీట్ టాప్ పొజిషన్ తీసుకుని అలా ఎన్ని చేయగలవు అన్నది 1 minute లో చూసుకోవాలి. సో మీరు చేయగలిగితే నార్మల్ గా చేయొచ్చు పుష్అప్స్. ఇన్ కేసు మీరు నార్మల్ గా చేయలేకపోతున్నాను, బాడీ వెయిట్ బాగా ఎక్కువగా ఉంది అనుకుంటే మీరు ఏమొచ్చి మీ నీస్ అన్నవి నేలకు టచ్ చేసి నీస్ ని సపోర్ట్ తీసుకుని నీ పుష్అప్స్ కూడా చేయొచ్చు అనమాట. సో ఒక బిగినర్ అయితే మినిమం ఒక 10 to 15 పుష్అప్స్ చేస్తే మీ మస్కులర్ ఎండ్యూరెన్స్ అన్నది కొంచెం బాగానే ఉన్నట్లు లెక్క. ఆర్ ఇఫ్ యు ఆర్ ఇంటర్మీడియట్ పర్సన్ అంటే మీరు ఒక బిగినర్ కాదు, మీరు ఇంకా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు ఒక సెకండ్ మంత్స్ గా వర్కౌట్ చేస్తున్నారు, కొంచెం యాక్టివ్ గా ఉంటున్నారు అంటే మీరు మినిమం ఒక 1 minute లో ఒక 25 to 30 పుష్అప్స్ అన్న మీరు చేయగలిగితే మీరు కొంచెం మస్కులర్ ఎండ్యూరెన్స్ అనేది మీరు మెయింటైన్ చేస్తున్నారు, కొంచెం మీ లెవెల్స్ బాగానే ఉన్నాయని అర్థం. సో సెకండ్ వన్ వచ్చేసి సిటప్స్ అనమాట, అంటే గుంజీలు. స్కూల్స్ లో చిన్నప్పుడు చాలా మంది చేసే ఉంటారు. ఇప్పుడు మీరు ఒక 30 seconds లో ఎన్ని సిటప్స్ చేయగలరు అంటే కంప్లీట్ స్టాండింగ్ పొజిషన్ నుంచి కంప్లీట్ ఇప్పుడు ఒక సిటప్ వీలైనంత మ్యాక్స్ ఫ్లోర్ లెవెల్ వరకు వెళ్ళి మళ్ళీ దాన్ని కంప్లీట్ స్టాండింగ్ పొజిషన్ లో రావడం, అలా ఎన్ని చేయగలరు అన్నది ఒక 30 seconds లో. సో ఇది కూడా ఇఫ్ యూఆర్ బిగినర్ ఒక 10 to 15 సిటప్స్ మీరు కంప్లీట్ క్లీన్ సిటప్స్ చేయగలిగితే మీరు కొంచెం హెల్తీగా ఉన్నట్టు, మస్కులర్ ఎండ్యూరెన్స్ బాగానే ఉన్నట్టు. ఇఫ్ యూఆర్ ఇంటర్మీడియట్ పర్సన్, కొంచెం యాక్టివ్ గానే ఉంటున్నారు, కొంచెం యాక్టివ్ వర్కౌట్స్ చేస్తున్నారు అనుకుంటే మాత్రం మీరు ఒక 30 seconds లో ఒక 20 to 25 చేయగలిగితే అట్లీస్ట్ మీ మస్కులర్ ఎండ్యూరెన్స్ అనేది బాగున్నట్టు. సో ఇప్పుడు థర్డ్ వన్ వచ్చేసి మీ కోర్ తాలూకు మస్కులర్ ఎండ్యూరెన్స్ ఎంత బాగుంది అనేది మీరు తెలుసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో అదేంటంటే ప్లాంక్ అనమాట. మీరు ప్లాంక్ పొజిషన్ లోని ఎంత హోల్డ్ చేయగలరు. మీరు మినిమం ఇఫ్ యూఆర్ బిగినర్ అట్లీస్ట్ ఒక 30 seconds అన్న మీరు హోల్డ్ చేయగలిగితే ప్లాంక్ పొజిషన్ ని మీ మస్కులర్ ఎండ్యూరెన్స్ అనేది కోర్ లెవెల్లో బాగానే ఉన్నట్టు. లేదు మీరు ఒక ఇంటర్మీడియట్ కొంచెం ఆల్రెడీ నేను వర్కౌట్స్ చేస్తున్నాను, యాక్టివ్ గా ఉంటున్నాను అనుకుంటే అట్లీస్ట్ ఒక 1.5 to 2 minutes మీరు ఉండగలిగితే మీ లెవెల్స్ అన్నది కొంచెం బాగానే ఉన్నట్టు అనమాట. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 టాస్కులు మీరు చేసి కూడా మీ లెవెల్స్ అన్నవి ఇంకా నేను చెప్పిన దానికన్నా లోగా ఉన్నాయి అంటే సో ఇప్పుడు మీ లెవెల్స్ మీరు ఇంక్రీజ్ చేసుకోవడం ఎలా, మీ మస్కులర్ ఎండ్యూరెన్స్ అన్నదాన్ని. సో దానికోసం మీరు ఏం చేయాలి అంటే ఎక్కువగా బాడీ వెయిట్ ట్రైనింగ్స్ మీద ఫోకస్ చేయాలి. అంటే పుల్అప్స్ అని, పుష్అప్స్ అని, స్క్వాట్స్ అని, అది స్క్వాట్స్ అంటే సిటప్స్ అని, లేదు అంటే లంజెస్ అండ్ కార్డియో కూడా చేయాలి. ఇప్పుడు కార్డియో అన్నది కూడా మీ మస్కులర్ ఎండ్యూరెన్స్ అన్నదానికి యూజ్ అవుతుంది. కార్డియో అంటే మళ్ళీ వాకింగ్ కానీ, సైక్లింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ ఏదైనా మీ ఇష్టం, మీ అవైలబిలిటీ బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఇవి రెగ్యులర్ గా చేస్తూ ఉండడం వల్ల మీ మస్కులర్ ఎండ్యూరెన్స్ అనేది కొంతకాలం డెవలప్ అవుతుంది ఇన్ కేసు లోగా ఉంటే. సో నెక్స్ట్ కాంపోనెంట్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.